నాగర్ కర్నూలు జిల్లాను మోంతా తుఫాను ముంచెత్తింది. భారీ వర్షాలతో అతలాకుతలం చేస్తుంది. ఎడతెరిపి లేని వాడలతో డిండి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద ఉధృతికి లత్తీపూర్ సమీపంలో హైదరాబాద్ టు శ్రీశైలం హైవే కొట్టుకుపోయింది. దీంతో పరిసర ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. చారి. అమూల్య, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మోంతా తుఫాను ప్రభావం భారీగానే ఉందని చెప్పవచ్చు. దీంతో పలు నష్టం కూడా జరిగిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. ఇదొకటి కాకుండా పలు పంటలు కూడా నీలమట్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా ప్రాణ నష్టం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఈ నాగర్ కర్నూలు వద్ద ఉన్నటువంటి నాగర్నూలు సమీపంలో ఆ చెరువు మత్తడి దుంకుతుండడంతో ఒక వ్యక్తి రాత్రి గల్లంతు కావడంతో ఆ వ్యక్తి ఉదయాన్నే శవంగా మారడంతో అతన్ని బయటకు తీసినటువంటి పరిస్థితి కనిపించింది. అతను కరుణాకర్ గా గుర్తించినటువంటి పరిస్థితి. దీంతో పాటుగా మెయిన్ ఈ శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఈ ఉప్పునుతల మండలంలో ఉంటుంది. లత్తిపూర్ అనే విలేజ్ సమీపంలో అక్కడ రోడ్డు అంతా కూడా ఈ డిండి ప్రాజెక్టు వరద బాగా ఉధృతి పెరగడంతో రోడ్డు కొట్టుకపోవడంతో అక్కడ రహదారులంతా కూడా ఎక్కడిదక్కడ మొత్తం నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాహనాలన్నీ కూడా ఎక్కడొక్కడ నిలిపివేయడం జరిగింది. పూర్తి స్థాయిలో అక్కడ అంటే డైవర్షన్ కూడా చేసినటువంటి పరిస్థితి వాహనాల కోసం. అయితే ఈ అచ్చంపేటకు ఏదైతే వెళ్లాలని ఉంటాయో అన్ని రహదారులు కూడా మొత్తం బంద్గా ఈ వరదలు ఎక్కువ ఉండడంతో అన్ని రహదారులు కూడా మొత్తం మూసుకుపోయినటువంటి పరిస్థితి. అచ్చంపేట అంతా కూడా దిగ్బంధమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారి అది పూర్తిగా రోడ్డు కట్టు కావడంతో అక్కడికి వెళ్ళకూడదని చెప్పేసి ఇప్పటివరకే రాత్రి పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటుగా ఈ పంట నష్టం అయితే భారీగా జరిగిందని చెప్పవచ్చు. ఇటు వరి పంటలు కావచ్చు, పత్తి పంటలు అంటే చేతికి వచ్చిన పంటలు 6 కాలం కష్టించి పండించి పంటలన్నీ కూడా ఒక్కసారిగా వర్షానికి నేలమట్టం కావడంతో రైతులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకే ఈ దుందుబి నది ఏదైతే ఉధృతంగా ప్రవహిస్తుందో దుందుబి నది ప్రవహించడంతో ఇటు సిరిసవాడ, మాదారం, దాంతోపాటు రఘుపతిపేట, రామగిరి, ఉల్పార, మొల్గర ఈ గ్రామాల మధ్య అంటే పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ సంవత్సరం అధికంగా వర్షాలు కురవడంతో దుందుబి నది ఇప్పటికే ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. అయితే మొన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేనటువంటి వర్షం నిన్నటి వరకు కురవడంతో పూర్తి స్థాయిలో కూడా ఈ జనజీవనం అంతా కూడా కొంత స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. కొంత మూగజీవాలు కూడా కొన్ని ఈ వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కనిపించింది. ఒకటే కాకుండా ముఖ్యంగా ఈ శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారి ఏదైతే ఉందో దాని గుంట కూడా ఆ భారీ వర్షం రావడంతో కొండ చర్యలు కూడా విరిగిపడతా ఉన్నాయి. నిన్న పాతాళగంగ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఉమామహేశ్వరం వద్ద కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి. అయితే అటు ప్రాంతానికి ఎవరు కూడా ప్రయాణికులతో పాటు పర్యాటకులు రావద్దని చెప్పేసి కూడా హెచ్చరికలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే కలెక్టర్ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. ఆపద సమయంలో ఎవరిని వస్తే ఆ నెంబర్ కాల్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే దుందుబి నది పరివాహక ప్రాంతాలు, తర్వాత మత్తళ్లు దుంకుతున్న చెరువుల వద్ద కూడా బారికేళ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి కూడా అవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ వరద ప్రాంతాలు, కొంత ముంపు ప్రాంతాలు అయితే పూర్తి స్థాయిలో కొంత నీట మునిగి ఉన్నాయి. అధికారులు అప్రమత్తమైనప్పటికీ కూడా మళ్ళీ వర్షం వస్తుందేమో అన్న భయాందోళనతో కొంతమంది కూడా ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. కొంతమంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పాత ఇళ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అక్కడి నుంచి ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ మోంతా తుఫాన్ అయితే భారీ తీవ్ర నష్టంతో పాటు ఇటు పంటలతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగిందని చెప్పవచ్చు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.